హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. గైస్ డైలీ లాగే మీ ఫేవరెట్ హీరోకి సంబంధించిన మూవీ కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ రోజు వీడియోలో మనం సంక్రాంతికి వస్తున్న మూవీకి సంబంధించిన 7 days కలెక్షన్ గురించి, అలాగే డాకు మహారాజ్ సంబంధించిన 9 days కలెక్షన్ గురించి, అలాగే గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన 11 రోజుల కలెక్షన్ గురించి, ఫైనల్గా ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప 2కి సంబంధించిన 47 days కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఫేవరెట్ హీరోకి సంబంధించిన మూవీ కలెక్షన్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. రావుపూరి గారి డైరెక్షన్లో వెంకటేష్ బాబు గారు నటించిన సంక్రాంతికి వస్తున్న మూవీ ఈ సంక్రాంతికి నిజంగా అసలైన విన్నర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ కేవలం 50 కోట్ల రూపాయలే, కానీ ఈ సినిమా అంతకంటే డబ్బులుగా వసూలు చేయడం జరిగింది. సో సంక్రాంతికి వస్తున్న మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 106 కోట్లను అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా మొదటి 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 131 కోట్లను అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా మొదటి 6 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 170 కోట్లను అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఈ సినిమా ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం ఈ రోజు కూడా ఈ సినిమా మంచి హోల్డ్ అయితే పట్టుకోవడం జరిగింది. ఈ రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 9,45,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా అనిల్ రావుపూడి గారి డైరెక్షన్లో మన వెంకటేష్ బాబు గారు నడిచిన సంక్రాంతికి వస్తున్న మూవీ ఈ పొంగల్కి అసలు సిసరైన విన్నర్ అనిపించుకుంటూ దాదాపు 7 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 179,45,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి బాబీ గారి డైరెక్షన్లో మన బాలయ్య బాబు గారు నటించిన డాకు మహారాజ్ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా కూడా అద్భుతమైన విజయాన్ని అయితే సొంతం చేసుకోవడం జరిగింది. సో ఫైనల్గా మనం లేట్ చేయకుండా డాకు మహారాజ్ సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ సినిమా మొదటి 7 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటివరకు దాదాపు 83,75,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా 8వ రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 4,25,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపు 2,50,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా డాకు మహారాజ్ సినిమాకి సంబంధించిన ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటివరకు 90,50,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 107,68,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా బాబీ గారి డైరెక్షన్లో మన బాలయ్య గారు నటించిన డాకు మహారాజ్ సినిమా మొదటి 9 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 134,12,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి శంకర్ గారి డైరెక్షన్లో మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటించిన గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 9 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 192,70,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా 10వ రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 4,38,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే 11th డే అంటే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా 1,50,00,000 రూపాయల ఎస్టిమేటెడ్ కలెక్షన్ అయితే వసూలు చేయడం జరుగుతుంది. ఫైనల్గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటివరకు 198,52,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటివరకు దాదాపు 236,23,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఇప్పటివరకు దాదాపుగా 61 కోట్ల రూపాయల 2,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా మన శంకర్ గారి డైరెక్షన్లో మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటించిన గేమ్ చేంజర్ మూవీ మొదటి 11 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 297,70,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో బడ్జెట్ పరంగా చూస్తే ఈ సినిమా ఆల్మోస్ట్ ఫ్లాప్ అయ్యే విధంగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ పుష్ప 2 మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 45 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 1,341,50,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే 46వ రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 1,62,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. అండ్ పుష్ప 2 సినిమా రిలీజ్ అయినాక దాదాపు 47 రోజుల తర్వాత పుష్ప 2 సినిమా అయితే 1 కోటి రూపాయల కంటే తక్కువ వసూలు చేయడం జరుగుతుంది. ఈ 46 రోజుల్లో ఏ రోజు కూడా పుష్ప 2 సినిమా కలెక్షన్స్ అనేది 1 కోటి రూపాయల కంటే కింద రాలేదు. కానీ ఫస్ట్ టైం 47వ రోజు పుష్ప 2కి సంబంధించిన కలెక్షన్స్ అయితే 1 కోటి రూపాయల కంటే తక్కువ రావడం జరుగుతుంది. సో 47వ రోజు అంటే ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న మనకి ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపు 80,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా పుష్ప 2కి సంబంధించిన ఇండియన్ నెట్ కలెక్షన్ వచ్చేసి మొదటి 47 రోజుల్లో 1,343,90,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటివరకు 1,898,80,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఇప్పటివరకు దాదాపు 277,15,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా మన లెక్కల మాస్టర్ సుకుమార్ గారి డైరెక్షన్లో మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు నటించిన పుష్ప 2 సినిమా ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా మొదటి 47 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,876 కోట్ల వసూలను అయితే రావడం జరిగింది. ఈ సినిమాకి సంబంధించిన రీలోడ్ వర్షన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఈ సినిమాకి సంబంధించిన రీలోడ్ వర్షన్ని ఎప్పుడైతే ఈ సినిమా December 5th రిలీజ్ కావడం జరిగిందో January 1వ తారీఖునే ఈ సినిమాకి సంబంధించిన రీలోడ్ వర్షన్ని రిలీజ్ చేస్తే బాగుండేది. ఎందుకంటే January 17th రిలీజ్ చేశారు కాబట్టి అప్పటికే థియేటర్లు సౌత్లో పూర్తిగా థియేటర్లు అయితే లేకుండా వెళ్ళిపోయాయి. గేమ్ చేంజర్ ఇంకా సంక్రాంతికి వస్తున్నాం డాకు మహారాజ్ మూవీస్ ఉన్నాయి. అలాగే నార్త్లో కూడా చాలా సినిమాలు రిలీజ్ కావడం జరిగింది. కాబట్టి నాకు తెలిసి ఈ సినిమాకి సంబంధించిన రీలోడ్ వర్షన్ని January 1వ తారీఖే రిలీజ్ చేస్తే నాకు తెలిసి 10 రోజులు టైం ఉండే కాబట్టి ఆ లోపు మంచి
కలెక్షన్స్ అయితే తీసుకొచ్చేసి నాకు తెలిసి ఆ రిలీడ్ వర్షన్ని ముందే తీసుకొస్తే ఖచ్చితంగా 2000 కోట్లు దాటుండేదేమో. కానీ ఇప్పుడున్న రిజల్ట్ ప్రకారం, ఇప్పుడు వస్తున్న కలెక్షన్స్ ప్రకారం ఈ సినిమా దాదాపు 1900 కోట్ల మార్కును టచ్ చేసే అవకాశం ఉంది. అంతకంటే ఎక్కువగా ఈ సినిమా కలెక్షన్స్ అయితే వచ్చే అవకాశం లేదు. కానీ ఏదైతే జపాన్ ఇంకా చైనా సిరీస్ ఉంటుందో దీనికి సంబంధించిన ఒరిజినల్ డేట్ అనేది ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు. కానీ అక్కడ రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా ఈ సినిమా దంగల్కి సంబంధించిన రికార్డ్ అయితే ఎగరగొట్టేసే అవకాశం ఉంది. ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న సినిమా ఏది అనేది కింద కామెంట్ చేయండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే. నేనిది ఎర్ర సొక్క అంటే ఇది ఎర్ర సొక్క నమ్మాలా? హిస్టరీలో వీడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తో వచ్చిన ప్రతిసారి విక్టరీయే.